దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా, ప్రతికారము చేయ దిగిరమ్మయా. దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా, ప్రతికారము చేయ దిగిరమ్మయా. భూలోక న్యాయాధిపతి వేవయ్యా, న్యాయంబు చేయగ దిగిరమ్మయా. భూలోక న్యాయాధిపతి వేవయ్యా, న్యాయంబు చేయగ దిగిరమ్మయా. దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా, ప్రతికారము చేయ దిగిరమ్మయా. దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా, ప్రతికారము చేయ దిగిరమ్మయా. గర్విష్ఠులెందాక హర్షింతురు, నిర్దేవులెన్నాళ్ళు ఉత్సాహితురు. గర్విష్ఠులెందాక హర్షింతురు, నిర్దేవులెన్నాళ్ళు ఉత్సాహితురు. గర్వాంధులను దునుమది దీనులను కాపాడ దిగిరమ్మయా. గర్వాంధులను దునుమ దిగిరమ్మయా, దీనులను కాపాడ దిగిరమ్మయా. దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా, ప్రతికారము చేయ దిగిరమ్మయా. ఆమేన్. దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా, ప్రతికారము చేయ దిగిరమ్మయా. భ్రమపడుచు ఇలా సర్ప సంతానము, నీ స్వాస్థ్యమును మిగుల బాధించిరి. రోషాగ్నితో నిండి దిగిరమ్మయా, నీ స్వాస్థ్యమును మిగుల బాధించిరి. రోషాగ్నితో నిండి దిగిరమ్మయా.
దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా ప్రతికారము చేయ దిగిరమ్మయా హల్లెలూయా దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా ప్రతికారము చేయ దిగిరమ్మయా మార్గ పరిపాలనను ధరణిపై ఏ రీతి నీవు సహించేవయా దుర్మార్గ పరిపాలనను ధరణిపై ఏ రీతి నీవు సహించేవయా అన్యాయమగు చట్టముల చేసెడి పాలకుల దండింపదిగిరమ్మయా అన్యాయమగు చట్టముల చేసెడి పాలకుల దండింపదిగిరమ్మయా దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా ప్రతికారము చేయ దిగిరమ్మయా దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా ప్రతికారము చేయ దిగిరమ్మయా నిర్దోషులను దోషులని యందురు సజ్జనులకే మరణము విధింతురు నిర్దోషులను దోషులని యందురు సజ్జనులకే మరణము విధింతురు ఏలికలే సత్యమును ద్వేషించగా నా కోట నా ఆశ్రయము యేసెగా ఏలికలే సత్యమును ద్వేషించగా నా కోట నా ఆశ్రయము యేసెగా దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా ప్రతికారము చేయ దిగిరమ్మయా గ్లోరీ దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా ప్రతికారము చేయ దిగిరమ్మయా భూలోక న్యాయాధిపతి వేవయ్యా న్యాయంబు చేయగ దిగిరమ్మయా భూలోక న్యాయాధిపతి వేవయ్యా న్యాయంబు చేయగ దిగిరమ్మయా దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా ప్రతికారము చేయ దిగిరమ్మయా ప్రతికారము చేయ దిగిరమ్మయా ప్రతికారము చేయ దిగిరమ్మయా ప్రతికారము చేయ దిగిరమ్మయా ప్రతికారము చేయ
దిగి రమ్మయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, సకల మతాలలోని సత్యాన్వేషకులారా, సజ్జనులారా, మరోసారి కల్వరి టీవీ ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను దైవ సందేశాన్ని తీసుకుని. కల్వరి టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో దైవాశీస్సులు, నా వ్యక్తిగత వందనాలు పలుకుతూ ఉపదేశానికి ఉపక్రమిస్తున్నాను. ప్రియమిత్రులారా, నేటి మన సందేశం కొరకు, ఉపదేశం కొరకు మూలవాక్యంగా టేక్ ఆఫ్ పాయింట్గా లూకా 23, 33, 34 వచనాలు చదువుకుందాం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకాయ చీట్లు వేసిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, మరొక శుక్రవారం ఈ కల్వరి టీవీ ఛానల్ ద్వారా నీ వాక్యమును మేము ధ్యానించుకొని, ఒకరితోనొకరు పంచుకొని, కలిసి మిమ్మల్ని ఆరాధించుకొని, నీ సత్యాన్ని దర్శించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి సువర్ణ అవకాశం, మహదవకాశం కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. నీ దీనదాసుడు వట్టివాడినైనా మీ దాసుని నీ శిలవ రక్తధారతో బాగుగా కడిగి శుద్ధీకరించి నీ అగ్నితో కాల్చి పుటం వేసి నీ పరలోక పరిమళ సువర్ణ అభిషేక తైలంతో మీ దాసుని అభిషేకించి మీ దాసుని నోట నీ మాటలే ఉంచి నాతో మాతో అందరితోనూ మాటలాడమని, మీ సత్యం మాకు తెలియపరచమని, సత్య మార్గంలో, నిత్య మార్గంలో, మోక్ష మార్గంలో మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మన ప్రభువైన యేసునాథుణ్ణి, లోకరక్షకుడు, మన రక్షకుడైన యేసునాథుణ్ణి సిలువ వేస్తూ ఉన్నప్పుడు సిలువ మీద వ్రేలాడుతూ మన ప్రభు పలికిన మాటలను మనము ఈ యొక్క 34వ వచనంలో చదువుకుంటున్నాం. యేసు ప్రభు వారు మధ్య సిలువలో ఉన్నారు. ఆయనకు కుడివైపున ఒక నేరస్తుణ్ణి, ఎడమ వైపున ఇంకొక నేరస్తుణ్ణి వారు సిలువ వేశారు. అప్పుడు యేసు ప్రభు అన్నారు, తండ్రి, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకు తెలియదు గనక వీళ్ళను క్షమించు అని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన ఆశ్చర్యకరమైనది, విశేషమైనది. అసలు ఇలాంటి ప్రార్థన ఇలాంటి పరిస్థితుల్లో అంతకుముందు ప్రపంచ చరిత్రలో చేసిన వాళ్ళు ఎవరూ లేరు. అదే రకమైన పరిస్థితులలో అన్యాయమైన తీర్పు ఎదుర్కొంటూ, అవమానాలు సహిస్తూ, నిష్కారణమైన ద్వేషాన్ని ఎదుర్కొంటూ, మరణదండన, మరణ శిక్ష అనవసరంగా, అన్యాయంగా అనుభవిస్తూ, మరణానికి చేరువలో ఉండి చిత్రవధలను అనుభవిస్తూ, తండ్రి, నన్ను చిత్రహింసలు పెడుతున్న వీళ్ళు, నేరస్తులలో నీవొకడివి అన్నట్లుగా నన్ను ఇద్దరు నేరస్తుల మధ్యలో సిలువ వేస్తున్న వీళ్ళు అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు తండ్రి. వాళ్ళను క్షమించేసి, వాళ్ళ మీద కోపం పెట్టుకోవద్దు, వాళ్ళని శిక్షించొద్దు. జస్ట్ ఫర్గివ్ దెమ్, దే నో నాట్ వాట్ దే డూ అని యేసుప్రభు అడిగారు. ప్రపంచ చరిత్రలో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు అని ఖండితంగా చెప్పొచ్చు. యేసు ఆశ్చర్యకరుడు, అసమానుడు, మహోన్నతుడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన ఈ 2000 సంవత్సరాలుగా ఎన్నో ప్రసంగాలకు మూలం అయింది.
ప్రేమను నేర్పించడానికి, క్షమాగుణాన్ని నేర్పించడానికి, క్షమాగుణాన్ని ప్రోత్సహించడానికి దైవజనులు, వేలాది మంది, లక్షలాది మంది దైవజనులు ఈ వచనాన్ని ఆధారం చేసుకుని ఎన్నో శ్రేష్టమైన ప్రసంగాలు చేశారు. యేసు ప్రభు లాగానే ఆ తర్వాత ఇంకొక ఆయన ప్రార్థన చేశాడు. ఆయన పేరు స్టెఫను. క్రైస్తవ సంఘ చరిత్రలో మొట్టమొదటి హతసాక్షి అయినటువంటి స్టెఫను భక్తుడు ఇదే ప్రార్థన చేశాడు. అపొస్తలుల కార్యాలు 7:59-60. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుము అని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి స్టెఫను నిద్రించెను. ఎంత ఎగ్జాక్ట్ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువుని ఎంత ఖచ్చితంగా వెంబడిస్తున్నాడో చూడండి. స్టెఫనును కూడా నిష్కారణంగా ద్వేషించారు. అతనికి మరణశిక్ష విధించారు. రాళ్లతో కొట్టి చంపమని ప్రధాన యాజకుడు, అక్కడ ఉన్నటువంటి యూదా మతాధికారులు తీర్పు తీర్చారు. రాళ్ళు కొట్టి చంపుతున్నారు. యేసయ్యా వాళ్ళ మీద, నన్ను చంపుతున్న వాళ్ళ మీద ఈ నేరం మోపొద్దు అని పలికి ప్రభువునందు నిద్రించినాడు స్టెఫను. సిలువ మీద యేసు, ఇక్కడ మహాసభ వారి ఎదుట స్టెఫను ఒకే విధమైన క్షమాగుణాన్ని చూపించినారు. ఒకే విధమైన సహనమును చూపించారు. ఇది అద్భుతమైన విషయం. ఇంతగా ప్రేమను, క్షమను, దయాగుణాన్ని తాము చూపించి మనకు నేర్పించినటువంటి అద్భుతమైన గురువులు, బోధకులు ఎక్కడున్నారు? యేసు ప్రభులాగానే స్టెఫను కూడా ఆలోచించాడు, ప్రార్థించాడు, ప్రవర్తించాడు గనక ఇంకా సంఘయుగం అంతటిలో మనకందరికీ ఈ పద్ధతే శిరోధార్యం, అనుసరణీయం, ఆచరణీయం. మనందరము కూడా ఎప్పుడు ఇదే ప్రార్థన చేయాలి అని బోధకులు నేర్పిస్తూ వచ్చారు. దయచేసి నన్ను క్షమించకండి, ఒక దిద్దుబాటు చేస్తున్నాను. ఈ వచనాన్ని లూకా 23:34 వచనాన్ని ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు అన్వయించుకోకూడదు. నా సోదర బోధకులారా, నేర్చుకోండి. యేసులాగా, స్టెఫనులాగా మనము ఎల్లప్పుడూ ఇదే ప్రార్థన చేయాలి. ఎవరు సంఘం మీద దాడి చేసినా, క్రైస్తవుల మీద దాడి చేసినా, క్రైస్తవ నాయకులను కొడుతున్నా, చంపుతున్నా, చర్చీలు ఊరగొడుతున్నా, అమ్మాయిలను మానభంగం చేస్తున్నా, వారి మీద ఈ నేరము మోపకుము అని స్టెఫనులాగా ప్రార్థించాలని ఘనత వహించిన నాకన్నా సీనియర్ బోధకులు సంఘాలకు నేర్పించారు. ఈ బోధ తప్పున్నర తప్పు. ఇలాంటి బోధ చేతనే సంఘం ఇవాళ నిర్వీర్యమైపోయింది. సంఘం ఇవాళ బలహీనమైపోయింది. సంఘం ఇవాళ సమాజాన్ని ప్రభావితం చేయలేకపోతుంది. అలాంటి బోధల వల్లనే ఈవేళ క్రైస్తవ సంఘం లోకానికి ఉప్పు కాలేకపోతుంది. ఉప్పు కాలేకపోతుంది కాబట్టి లోకానికి వెలుగు కూడా కాలేకపోతుంది. బోధకులు చాలా తప్పు చేశారు, తప్పు చేస్తున్నారు. క్షమించడమే మన పని, సహించడమే మన పని. ఇంకా మరొకటి లేదు, మరొక దారి లేదు. వాళ్ళు అలాగే చేస్తుంటారు, మనం ఇలాగే ప్రార్థిస్తుండాలి అని బోధలు చేశారు. I am very sorry if I am hurting someone, but I cannot help it. If you are hurt, you can be hurt. I have no objection, but you have to change. You have to change your ideology and interpretation methods.
ప్రియులారా, ఎవరు ఏ తప్పు చేస్తున్నా మనం ఎప్పుడు కోప్పడొద్దు. మనకు ప్రతీకారేచ్ఛ ఉండకూడదు. శిక్ష వాళ్ళ మీదకి రావాలని మనం ప్రార్థన చేయకూడదు. అది క్రైస్తవ పద్ధతి కాదు. శిలువ మీద యేసు, మహాసభ వారి ఎదుట స్టెఫన్, వాళ్ళే మనకు మాదిరి పురుషుడు అని నేర్పించడం చాలా చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలీదు. అది రాయబడినటువంటి బైబిల్లోనే ఆ తర్వాతి గ్రంథాలలో అపొస్తలుల కార్యము తర్వాత ఉన్నటువంటి రోమాపత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో దీనికి పూర్తి విరుద్ధమైన లేక వ్యత్యాసం ఉన్నటువంటి ఇంకొక మాట వ్రాయబడింది. చదువుతాను, చూడండి ప్రియులారా, చిత్తగించండి. రోమాపత్రిక 1:19. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచను. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు అన్నమాట బైబిల్లోనే ఉంది. వాళ్ళకు తెలియదు అని. కానీ దేవుణ్ణి నమ్మని వారు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలుసు. దుర్నీతి చేత దేవుని సత్యాన్ని అడ్డగిస్తున్నటువంటి భక్తిహీనులైన మనుష్యులు ఏం చేస్తున్నారో వాళ్లకు బాగా తెలుసు అని బైబిల్ చెబుతోంది. బోధకులకు ఈ వచనం కనపడలేదా? వాక్య సారాంశం అక్కర్లేదా? ఎక్కడో మీకు తోచిన ఒక ముక్క పట్టుకొని వేలాడతారు బ్రతుకంతా. ప్రభునందు ప్రియులారా, రోమాపత్రిక 1వ అధ్యాయములోనే ఇంకొక మాట రాయబడి ఉంది. 21వ వచనం. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. వారు తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ప్రభునందు ప్రియులారా, మరి ఇది ఎవరిని గురించి రాశాడు? దయచేసి గమనించాలి. దేవుని గ్రంథం ప్రత్యేకంగా చెబుతోంది ఏంటంటే, మానవ జాతిలో నడుస్తున్న కాలములు 2 రకములు. ఒకటి అజ్ఞాన కాలము, ఇంకొకటి విజ్ఞాన కాలం. ఒకప్పుడు అజ్ఞాన కాలం నడిచింది, కానీ ఇప్పుడు అజ్ఞాన కాలం కాదు అన్నాడు పౌలు భక్తుడు. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనములో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ అజ్ఞాన కాలములను అన్నాడు. దేవుడు చూసి చూడకుండా వదిలేశాడట. కానీ ఇప్పుడైతే అనగా అర్థం ఏంటి? ఇప్పుడు నడుస్తున్నది అజ్ఞాన కాలము కాదు, విజ్ఞాన కాలం. అజ్ఞానములో ఉన్నవాడికి విజ్ఞానములో ఉన్నవాడికి ఏక తీర్పు ఉండదు, ఒకే కులబద్ధ ఉండదు. తెలియక వాళ్ళు ఆనాడు ఆ తప్పు చేశారు. వాళ్లకు ఆ రోజుల్లో శాస్త్రీయ విజ్ఞానం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువ యజ్ఞం జరుగుతున్న ఆ సంభవాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువు వారు లేఖనముల ప్రకారము మన పాపముల కొరకు శిలువ మ్రాను మీద వేలాడుచున్నాడని గ్రహించటానికి అప్పటి తరానికి, అప్పటి సమాజానికి అవకాశం ఉన్నదా? అవకాశం ఉండాలంటే వారి చేతిలో లేఖనాలు ఉండాలి. ఈ షేపులో, ఈ ఆకారంలో వాళ్ళకు లేఖనాలు ఉన్నాయా? లేవు. అప్పుడంతా పపైరస్ గ్రంథపు చుట్టలు. సిరిచాప, ఈత చేప మన ఇంట్లో రౌండ్గా చుట్టి పెట్టుకుంటాం గోడ కానించి. అలాగ చాప చుట్టలాగా ఉంటుంది గ్రంథపు చుట్ట.
బైబిల్లో కూడా ఆ మాట రాయబడింది. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి తిని అని యేసునాథుడు తండ్రి అనే దేవునికి చెప్పి ఈ లోకంలో అడుగుపెట్టారట. దయచేసి 40వ కీర్తన చూడండి, 7వ వచనం. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. పుస్తకపు చుట్ట, స్క్రోల్. పుస్తకపు చుట్ట ఏమిటి? ఇలాంటి గ్రంథాల పట్ల లేవు. గ్రంథపు చుట్ట, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవాని చిత్తము నెరవేర్చుటకు వచ్చానన్నాడు. కనుక అప్పట్లో ప్రజల భాషలో బైబిల్ లేదు, హెబ్రీ గ్రీకు భాషల్లో పండిత భాషలోనే ఉంది. గ్రంథపు చుట్ట ప్రింటింగ్ మెషిన్ ఇంకా కనుగొనబడలేదు. చూచిరాత కాపీలు తయారు చేయాలి. ఇంత పెద్ద బైబిల్ను చూసి రాయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కనుక దాని ఖరీదు చాలా ఎక్కువ. గొప్ప గొప్ప ధనవంతులు, జమీందారులు తప్ప దాన్ని ఎవరు కూడా, రాజులు తప్ప అఫోర్డ్ చేయలేరు, కొనుక్కోలేరు. కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నా అది పండిత భాష వీడికి రాదు. మన దేశంలో సంస్కృతం అందరికీ రాదుగా, అలాగా. కనుక బైబిల్ వాళ్ళకి అందుబాటులో లేదు. లేఖనాలు పరిశోధించాలంటే ఎవరో ఒకరు పండితులు దేవాలయంలో ఉన్నటువంటి ఆ లైబ్రరీలో ఎక్కడో లోపల ఉంటాయి ఈ గ్రంథపు చుట్టలు. యెషయా గ్రంథం ఒక చుట్ట, ఇర్మియా గ్రంథం ఒక చుట్ట, అలా అన్ని చుట్టలు గోడ కానించి ఉంటాయి. అది మోయటమే ఒక మోత బరువు. మోయలేరు, దాన్ని చదవలేరు, దాన్ని కొనుక్కోలేరు. ప్రజలకు లేఖనాలకు చాలా దూరం. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు. కానీ ఆ తర్వాత ఒక 500 ఏళ్ల క్రిందట గ్యూటెన్బర్గ్ గారు, జర్మనీ దేశస్థుడు, అచ్చు కనిపెట్టాడు. డాక్టర్ మార్టిన్ లూథర్ మొట్టమొదట ప్రపంచ చరిత్రలో మొట్టమొదట ముద్రించబడిన బుక్గా బైబిల్లోని కొన్ని భాగాలను ప్రింట్ చేసే డాక్టర్ మార్టిన్ లూథర్. ఆ తర్వాత లేఖనాలు వచ్చినాయి. ఆ తర్వాత సైంటిఫిక్ డెవలప్మెంట్ అన్ని రంగాల్లో వచ్చేసింది. గత 100-150 సంవత్సరాల క్రితము నుండి ఇంకా శరవేగముతో సైన్స్ డెవలప్ అయింది. ఇప్పటి ప్రజలు అజ్ఞాన కాలంలో లేరు, విజ్ఞాన కాలంలో ఉన్నారు. ఇవాళ యేసును తృణీకరిస్తున్న వాళ్ళు, యేసును దూషిస్తున్న వాళ్ళు, యేసును నేను నమ్మను పొమ్మని భీష్మించుకున్న వాళ్ళు, అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళకు తెలుసు వాళ్ళు అన్యాయం చేస్తున్నారని. వాళ్ళు మాట్లాడేది వాస్తవం కాదు, న్యాయము కాదు, సమంజసం కాదు, రీజనబుల్ కాదు, తర్కబద్ధము కాదు, హేతుబద్ధము కాదు అని వాళ్ళకు తెలుసు. ఇవాళ యేసును అంగీకరించని వారు క్షమించరాని తప్పు చేస్తున్నారు. ప్రియ మిత్రులారా, ఈవేళ జెనెటిక్ సైన్స్ డెవలప్ అయింది అని నేను చెబుతున్నాను, ఎందరో చెబుతున్నారు, ఇంటర్నెట్టే చెబుతుంది. జెనెటిక్ సైన్స్ ప్రకారం ప్రపంచంలోని మానవ జాతులన్నిటికీ మొట్టమొదట ఒకే జంట, ఒక పురుషుడు ఒక స్త్రీ. వాళ్ళు మూల పురుషులు, మొట్టమొదటి ఆది దంపతులు, ఆది పితరులు. ఎవరో ఒకరు మధ్యప్రాచ్యంలో ఒక స్త్రీ ఒక పురుషుడు ఉండేవాళ్ళు. మొట్టమొదటి మానవులు వాళ్ళు. వాళ్ళలో నుండే ఈ భూమి మీద ఉన్న సకల జాతులు పుట్టుకొచ్చింది అని జెనెటిక్ సైన్స్ ఇవాళ కనుగొన్నది. మీరు యథార్థవంతులైతే ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, కామన్ యాన్సెస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రేసెస్ అని టైప్ చేసి చూడండి. దానికి సంబంధించిన విస్తారమైన సమాచారం మీ ముందుకు వచ్చేస్తుంది. మనుషులందరినీ కన్నటువంటి మానవ దంపతులు ఒకరే, ఒక దంపతులు ఒక జంటే. ఆ తర్వాత ఆర్కియాలజీ డెవలప్ అయింది. పురాతత్వ శాస్త్రం ద్వారా తెలిసిపోయింది మానవ నాగరికత ఈ భూమి మీద 6000 ఏళ్ళ కంటే ఎక్కువ ప్రాచీనమైనది కాదు అని పురాతత్వ శాస్త్రం స్థిరపరిచింది. తెలీదా?
అత్యంత ప్రాచీనమైన మానవ నాగరికతలు మాయన్ నాగరికత, ఈజిప్ట్ నాగరికత, మెసపటేమియన్ నాగరికత, హరప్ప మొహంజోదారో, ఇండస్ వ్యాలీ నాగరికత, ఇవన్నీ కూడా క్రీస్తుకు పూర్వం 3000 అంతే, అంతకన్నా ఎక్కువ పాతవి కాదు. ఇవాళ సైన్స్ డెవలప్ అయింది. మరి కోట్ల యుగాలు, కోట్ల సంవత్సరాలు మన జాతి, మానవ జాతి నడుస్తూ ఉంది. కోట్ల సంవత్సరాల నుంచి ఎలా నమ్ముతున్నారు? వాళ్ళు నమ్మేది సైన్స్ ప్రకారం కరెక్ట్ కాదని వాళ్ళకి తెలియదా? మన దేశంలో వేదాలు సంస్కృత భాషలో కోట్ల ఏళ్ల బట్టి ఉన్నాయని చెబుతున్నారు. అసలు కోట్ల ఏళ్ళు కాదు బాబు, 1,00,000 ఏళ్ళు కాదు, 50,000 ఏళ్ళు కాదు, ఒక 10,000 ఏళ్ళకు ముందు కానీ, కనీసం ఒక 4,000 ఏళ్లకు ముందు కూడా సంస్కృత భాష అనేది లేనే లేదు అని ఆర్కియాలజీ నిరూపించింది. ఇంకా ఆ మాటలా చెబుతారు. మరి సంస్కృతము అంటేనే సంస్కరించబడింది అని అర్థం. అంతకుముందు ఏదో ఉండింది, దాన్ని సంస్కరించుకున్నారు. సంస్కరించబడక ముందు ఉన్నది ఏంటా భాష తెలుసా? చెప్పగలరా పండితులు? ఒకవేళ 1000 సంవత్సరాలకు ముందు ఒకవేళ సంస్కృత భాష ఉంటే, మరి అశోకుడు బీసీ 300 ఏళ్ల నాటివాడు. అశోకుని రాజశాసనాలు పాళీ భాషలో ఎందుకున్నాయి, సంస్కృత భాషలో ఎందుకు లేవు? పండితులు సమాధానం చెప్పాలి. ఊరికనే డాక్టరేట్లు పెట్టుకొని మేము చరిత్రకారులు అని డబ్బా వాయించుకుంటే కుదరదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. దే ఆర్ ట్రైంగ్ టు డాడ్జ్ ద ట్రూత్. సత్యాన్ని సమాధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రోజున అవిశ్వాసులు, యేసును నమ్మని వాళ్ళు అజ్ఞానులు కాదు. దే ఆర్ ప్రిటెండింగ్ ఇగ్నోరెన్స్, బట్ దే నో pretty well that the gospel of Jesus Christ alone is historic truth. This is scientifically proven truth. క్రీస్తు సువార్త మాత్రమే శాస్త్రీయ విజ్ఞాన నిరూపితము, స్థాపితము, శాస్త్రీయ విజ్ఞానము ద్వారా నిరూపించబడింది క్రీస్తు సువార్త. కోట్ల ఏళ్లకు ముందు మన దేశంలో సంస్కృతి, నాగరికతలు ఉన్నాయి అనేది పచ్చి అబద్ధము. చెప్తున్నాం కదా, సమాధానం చెప్పడేంటి? 1,00,000 ఏళ్లకు ముందు త్రేతాయుగం అయితే, త్రేతాయుగంలో శ్రీరాముడు సింహాసనం ఎక్కిన తర్వాత బౌద్ధుల గురించి ఎలాగా వాళ్ళని దొంగల కింద పరిగణించి దొంగలలాగా వాళ్ళని శిక్షించమని ఎలా చెప్పాడు శ్రీరాముడు? బీసీ నాడు ఏనాడో మహాభారత కథ జరిగితే ధర్మరాజు రాజసూయ యాగంలో ముసల్మానులకు బహుమానాలు ఇచ్చాడని మహాభారతంలో ఎందుకు రాయబడింది? ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పరు. ఈ ప్రశ్నల్లో ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పరు. కానీ మేమే గొప్ప ధర్మము, మేమే సనాతన ధర్మము. అరే ఎక్కడ సనాతనం బాబు? ఒక రాయి రప్ప తీసుకురండి, ఒక రథచక్రమో, ఒక వంటింట్లో కంచమో, మంచమో, ఏదో ఒకటి, ఒక ఖడ్గమో, ఒక ఆభరణమో, ఒక రాజశాసనమో, 6,000 ఏళ్ళ కంటే ప్రాచీనమైంది ఒకటి తీసుకురండి అయ్యా, మేమే ఘరవాపసి నిర్వహించి మేమే మీ మతంలోకి వచ్చేస్తామని చెబుతుంటే సమాధానం ఎందుకు చెప్పరు? ఎందుకంటే వారేమి చేయుచున్నారో వారు ఎరుగుదురు. ఇవాళ డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ ప్రకటిస్తున్నాడు, సువార్తను తృణీకరిస్తున్న వారు, యేసు ప్రభువును విశ్వసించకుండా నిరాకరిస్తున్న వాళ్ళు క్షమించరాని తప్పు చేస్తున్నారు. వాళ్ళు యథార్థవంతులు గారు. దే నో వాట్ దే ఆర్ డూయింగ్. నిద్రపోవట్లేదు వాళ్ళు, నిద్ర నటిస్తున్నారు. నిద్రపోయేవాడిని అలా కొడితే లేస్తాడు. నిద్ర నటిస్తున్నవాడు ఎంతసేపు కొట్టినా, వీపకలు కొట్టినా లేవుడు. సువార్తను ఇవాళ వ్యతిరేకిస్తున్న వాళ్ళు అదే ప్రకారం ప్రవర్తిస్తున్నారు, నిద్ర నటిస్తున్నారు. వాళ్ళకి అన్నీ తెలుసు. సైన్స్ ప్రకారము వాళ్ళ యొక్క పురాణాలు కానీ, వాళ్ళ యొక్క మత విశ్వాసాలు కానీ నిలబడమని తెలుసు. అంతవరకు ఎందుకు? ఇప్పుడు చంద్రయాన్ నౌక వెళ్ళి చంద్రమండలం మీద ల్యాండ్ అయింది కదా. మరి మేము దేవుడు అనుకున్నవాడు దేవుడు కాదు, ఒక మట్టిగడ్డ అని ఎందుకు ప్రకటించడం లేదు? ఎప్పుడైనా ప్రకటించాలి కదా. వాడు గురువు భార్యను తీసుకుపోవడం ఏంటి, వినాయకుడిని చూసి నవ్వడం ఏంటి, వాడు మట్టిగడ్డ అని ఎందుకు ప్రకటించరు? దే నో వాట్ దే ఆర్ డూయింగ్. మా నమ్మకాలు, మేము వ్యాప్తి చేసినటువంటి విశ్వాసాలు శాస్త్రబద్ధం కాదు, తర్కబద్ధము కాదు, విజ్ఞాన శాస్త్ర ప్రకారం కాదు, అవన్నీ ఫ్యాక్ట్ కాదు అని తెలుసు. తెలిసినా సరే
యేసు అంటే ఇష్టం లేదు. యేసును నిర్హేతుకంగా ద్వేషించి సువార్తను తృణీకరిస్తున్నారు, దూషణగా మాట్లాడుతున్నారు. యేసును నమ్మిన పాపానికి మమ్మల్ని దేశద్రోహులు అంటున్నారు. క్రైస్తవ సంఘ నాయకులను చంపుతున్నారు. క్రైస్తవ స్త్రీలను మానభంగాలు చేస్తున్నారు. వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తున్న తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరికి తెలుసు. అన్ని ఆధారాలు చూపించాం, అన్ని ఎవిడెన్సెస్ చూపించాం. జన్యు శాస్త్రంలో, పురాతత్వ శాస్త్రంలో, ప్రాచీన మత గ్రంథాలలో అన్నీ చూపించి, ఆధారాలు చూపించి యేసే రక్షకుడని నిరూపించాం. ఇప్పుడు వీరు ఏమి చేయుచున్నారు వీళ్ళకి తెలుసు. అజ్ఞాన దశలో లేరు వీళ్ళు, విజ్ఞాన దశలో ఉన్నారు. గనుక ఈ నేరము వీళ్ళ మీద మోపు తండ్రి, శిక్షించు తండ్రి అని నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి తెలిసి తప్పు చేస్తున్నారు. దయచేసి ఇంకా ఎవరైనా మొండితనంతో, మూర్ఖత్వంతో, నిష్కారణ ద్వేషంతో యేసు ప్రభువును దూరం చేసుకుంటూ ఉన్నవాళ్ళు ఉన్నట్లయితే ఇప్పుడే ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి. మీరు మీ ఇంటి వాళ్ళు నరకాగ్ని గుండం తప్పించుకుంటారు. దేవుడు మీకు అటువంటి సద్బుద్ధి దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, దయచేసి ఈనాటి వర్తమానమును సకల జనుల హృదయాల్లో మీరు విరివిగా నోరంతలుగా ఫలింపచేసి ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించి అందరిని రక్షణ ఆనందములోకి నడిపించమని, గొప్ప కార్యములు చేయమని, మా దేశమంతటిని రక్షణ సంతోషముతో నింపమని ప్రతి ఒక్కరూ వేదవేద్యుడు సకల శాస్త్రములలో ప్రత్యక్షమగుచున్న యేసునాథుడే నిజమైన దేవుడని అందరూ గ్రహించి ధన్యులగుటకు సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యు. బై బై.